భద్రాచలం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వరదల నష్టాల నుండి ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుతూ ఎస్ డయాలసిస్ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భద్రాచలంలో జరిగిన సెమినార్ లో పాల్గొన్న ప్రైమేట్ ఆర్చ్ బిషప్ సిహెచ్ విజయ్ మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు క్షేమం కోసం ప్రార్థిస్తున్నాము. గిరిజన ప్రాంతంలో చర్చలను నడిపిస్తున్న పాస్టర్ల సేవలకు గౌరవం ఇవ్వాలి అన్నారు. సంస్థ స్థాపకులు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 20,000 మందికి పైగా పాస్టర్లు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ సెమినార్ లో సైనోడ్ సెక్రటరీ బిషప్ దత్తి ప్రకాష్ రావు, ఆర్చ్ బిషప్ ప్రసాద్ పౌల్, బిషప్ అనకొండ ప్రసాద్, బిషప్ సంధాడి శ్యాముల్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 200 మంది పాస్టర్లు హాజరై ఆనందం వ్యక్తం చేశారు. చాలా మంది ఒకే సంధి కట్టుకొని ఎన్నోసార్లు దెబ్బతిన్నాడు, ఎన్నోసార్లు ఆటలు అయిన వరకు దేవుడు కొరకు తలంపు కలిగి ఉంటుండగా నీ కృప నాయన నీ సహాయం దాచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రభువా నాయన ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ ప్రాంతం అంతటా ప్రభువా తండ్రి నాయన అయా క్షేమకరమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఎటువంటి దుర్బల పరిస్థితులు రాకుండా ప్రభువా ప్రజలు నాయన సంపూర్ణ ఆరోగ్యం కలిగి ప్రభువా జీవించడానికి ప్రభువా సహాయం దశ ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేస్తున్న ప్రభు అధికారులను అలాగనే ప్రభువా తండ్రి ప్రభుత్వాలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా నైనా వారిని దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదిగా ప్రభా ఈ యొక్క ప్రాంతం అంతటా ప్రభు మా దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన గోదావరి పరివార ప్రాంతాలు భయంకరమైన స్థితిగతులు ఉంటూ ఉండగా పంటలు ప్రభువా నశించిపోతూ ఉంటున్నాయి. ఇళ్లు వదిలిపెట్టి అడవులలోకి పారిపోయే పరిస్థితులు ఉంటున్నాయి. పోలవరం ఎఫెక్ట్ ద్వారా ప్రభా 7 మండలాలు భయంకరమైన పరిస్థితులు ప్రభా నెలకొని ఉంటుండగా ప్రభానైనా వారికి సహాయం దా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.